హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇది గిట మనకి వాట్సాప్లో పింగ్ చేసారు ఈ ప్రాబ్లం కావాలని. బాగానే ఒక 1 వీక్ అవుతుంది. జర అప్పుడు బయటికి పోయినా, అందుకే వీలుగా లేకుండా అండ్ ఫోన్ గిట్ ఓవర్ హీటింగ్, స్టోరేజ్ ఎక్కువైనందుకు. సో స్టోరేజ్ మొత్తం తీసేసినాక ఇప్పుడు టైం దొరికింది. ఇప్పటి నుంచి వీడియోస్ చేసుకుంటూ పోతూనే ఉంటా. మీకు ఏదైతే సబ్స్క్రైబ్ కొట్టుది, ఎట్లా చూసి గిట కొడతలేదు ఇక అది మీ ఇష్టము. యూజ్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా. ఈ క్వశ్చన్ మీరు అనుకున్నంత టఫ్ అయితే ఉండదు. జస్ట్ నీకు ఫార్ములాలో వాటి ట్రిక్స్ తెలిసి ఈజీ అయిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడు. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్. 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఇప్పుడు నువ్వు నేచురల్ నెంబర్స్ రాసినావు అనుకో, 1 2 3 4, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేదాన్ని కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటాం సరేనా. 1 తర్వాత 2 వస్తాయి, 2 తర్వాత 3 వస్తాయి, 3 తర్వాత 4 వస్తాయి. ఎప్పుడు నేచురల్ నెంబర్స్ అయితే సరేనా. ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నావు అనుకో, 2 3 5 7, ఇవి గిట్ట కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఎప్పుడు ఇక్కడ టర్మ్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు అనుకో సరేనా. ఒకదాని వెనుక వచ్చే దాన్ని మనం కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటాం. ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ n. ఈ ఎక్స్పాన్షన్ ఇచ్చింది కాబట్టి ప్రాబ్లం ఇంకా ఈజీ అవుతుంది. a1 a2 a3 దెన్ షో దట్ LHS = RHS అన్నాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. LHS ఒక విడిగా ప్రూవ్ చేస్తాం, RHS విడిగా ప్రూవ్ చేస్తాం. ఆ రెండు సేమ్ వస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది వైగా అంతే. సో దీనికి ఏం చేస్తామంటే సొల్యూషన్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ n. నువ్వు బ్రాకెట్ లో x పవర్ n రాసినావు అనుకో తప్పైతే 1 + x హోల్ పవర్ n. ఇడేమన్నాడు కోఎఫిషియెంట్స్ కాబట్టి మనకి ఈజీగా రాసుకోవచ్చు. a1 దట్ ఈస్ nc0. ఇడ 1 ఉంటే 0 రాయాలి. a2 అంటే nc2, a3 అంటే టూ ఉంటే ఏం రాయాలి, 1 రాయాలి. 3 ఉంటే 2 రాయాలి. a4 అంటే nc3 రాసేస్తాం ఇక. అరే ఈరోజు డేట్ టైం రాయలేం కదా, నా అలవాట్లో పొరపాటుని. టైం వచ్చేసి 12:20 AM, డేట్ వచ్చేసి నిన్న 23, ఈరోజు 24. ఎందుకంటే ఇక నా మెమరీకి రాసుకుంటే ఇక నా నంబర్ ఆల్రెడీ తెలిసిందే, మీకు పాత వీడియో చూస్తే తెలిసిపోతుంది. సో a4 = nc3 రాసేస్తాం. ఇది మొత్తం అయిపోయింది కదా. ఎట్లా రాస్తామన్నా అంటే దీనికి ఫార్ములా ఉంటుంది. ఏది జనరల్ టర్మ్ ఫార్ములా Tr+1. సో ఇక్కడ మనకి ఏ లేదు కాబట్టి నార్మల్గా x ఒకటే వస్తుంది. ఇక 1 ఎందుకు గుర్తు పెట్టుకో చాలు సరేనా. a1 అంటే nc0, a2 అంటే nc1, a3 అంటే nc2, a4 అంటే nc3 సరేనా. ఈ ఫార్ములాలు గిట్ట ఎట్లా రాస్తాం బ్రో అంటే ఇక్కడ nc3 అన్నాడు కదా. NCR ఫార్ములా ఏంది బ్రో అంటే n ఫ్యాక్టోరియల్ n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇది మనకి జనరల్ ఫార్ములా. ఇంత పెద్ద ఫార్ములా మనం పెద్ద పెద్ద ప్రాబ్లంలో అసలు యూజ్ చేయం. ఎట్లా యూజ్ చేస్తాం అంటే షార్ట్ కట్. ఇక్కడ nc3 ఉంది కదా, n అనేది 3 టైమ్స్ తక్కువ చేయి, n ఫ్యాక్టోరియల్ కదా. సో ఇక్కడ మనం 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం అనుకో, 3 × 2 × 1 ఎట్లా రాస్తాం సేమ్. ఇప్పుడు n కి ఇట రాయాలి. nc3 ఉంది కదా, ఇది రాయడం తెలిసింది అనుకో ప్రాబ్లం అయిపోతుంది. అందుకని విడిగా చెప్తున్నాం. సో n రాసినాం, ఒక టర్మ్ రాసినాం, n - 1 ఇంకో టర్మ్ రాసినాం, n - 2 ఇంకొక టర్మ్ రాసినాం. ఎన్ని టర్మ్లు అయినాయి? 1 2 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ వచ్చినాయి. డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఇక 3 ఫ్యాక్టోరియల్ బదులుగా నేను డైరెక్ట్ రాస్తాను 3 × 2 × 1. నువ్వు ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా ఇది చేసినా రెండు ఒకటే వస్తాయి సరేనా. ఇక్కడ 3 ఉంటే 3 వచ్చింది. ఇప్పుడు 2 అంటే ఏమొస్తుంది, n × n - 1. రెండు ఫ్యాక్టర్లు వచ్చినాయి, రెండు నంబర్లు రాసేసినాం. 2 ఫ్యాక్టోరియల్ 2 × 1. అట్లనే మనకి nc0 అంటే ఇక్కడ 0 ఉందనుకో సచ్చినట్టు 1 వస్తుంది. మళ్ళీ nc1 ఉంటే ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో అది ఒకసారి వచ్చి పై 1 ఫ్యాక్టోరియల్ వస్తాయి. 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 1 కాబట్టి మనం n అని రాసుకుంటాం. ఇవే వాల్యూస్. ఒకవేళ అర్థం కాకపోతే బ్యాక్ వచ్చి చూడండి, కమెంట్ సెక్షన్లో పెట్టు. ఏముండదు, 3 అంటే 3 టర్మ్స్ రాయాలి మీద బై 3 ఫ్యాక్టోరియల్ పెట్టాలి. 2 అంటే 2 ఫ్యాక్టర్స్ రాయాలి బై 2 ఫ్యాక్టోరియల్. 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ ఒక n రాసి డినామినేటర్లో 1 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇవే కింద సబ్స్టిట్యూట్ చేస్తాం. కన్సిడర్ LHS దట్ ఈస్ a1 + a2 + a3 /
a3 ప్లస్ a4. మీకు ఇంకేమేమి క్వశ్చన్లు కావాలో అన్నీ పెడుతూనే ఉన్నారు కామెంట్ సెక్షన్లలో. మ్యాక్సిమం ఒక 1 డేలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. గంట కొట్టు తీసేరా, మళ్ళీ గంట కొట్టకపోతే పెట్టినా మీకు ఫైదా లేకపోతుంది. సో a1 అంటే ఏంది బై అంటే NC0 సబ్స్టిట్యూట్ చేయి. ఈ 0 కింద ఉండాలి. ఈ ఎన్నగిట మీద రాస్తారు కానీ ఇట్లా మనం రాసి అలవాటు అయిపోయింది అందరికి. సో a1 అంటే NC0 రాసినాం, NC0 ప్లస్ a2 NC1 ప్లస్ a3 అంటే NC2 బై NC2 ప్లస్ NC3. ఈ ఫార్ములాలో నువ్వు ఎక్స్పాండ్ చేయి. ఇగో ఇది రఫ్ వర్క్ కాక మీకు అర్థం కానీ ఇంకేపిన నేను, సరేనా? NC0 అంటే ఏంది? 0 అంటే డైరెక్ట్ 1 పెట్టుమన్నా 1/1 ప్లస్ n ప్లస్ ఇక్కడ ఏంది 2 సార్లు n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 1, 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి డినామినేటర్లో n ఇంటూ n మైనస్ 1 బై 2, 2 1 2 కాబట్టి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది వాడుతుందా లేదా వెనకాలగా చూసి వస్తాం. జర మంచిగా వల్లే కానీ ఏం కాదు, పర్లేదు. జర రైటింగ్తో అడ్జస్ట్ అయిపోయి జర బోర్డు మీద రాయడానికి రాదు నాకు, సరేనా? ఇది అయిపోయింది కదా, ఇక తోడుపుదాం చేసేద్దాం. ఇప్పుడు ఇంత దాకా వచ్చింది కదా, ఫస్ట్ టర్మ్ సింప్లిఫై చేసుకోవాలి అంతే. 1/1 ప్లస్ n ప్లస్ ఈడ చూడు, ఈడ n ఇంటూ n మైనస్ 1 బై 2 బైలా ఈడ ఏమైతే కామన్ ఉందో అది n ఇంటూ n మైనస్ 1 కామన్ వస్తుంది. చూసుకో, ఈడ సేమ్ టర్మ్ ఉంది, ఈడ సేమ్ టర్మ్ ఉంది, n ఉంది n మైనస్ 1. సో 1/2 ప్లస్ ఏం మిగిలింది n మైనస్ 2 బై 3 ఇంటూ 2. ఇక్కడ నువ్వు చూసినట్టయితే డినామినేటర్ ఈడ 2 ఉంది, ఈడ 2 ఉంది కదా, అది ఇట కామన్ తీసేద్దాం 1. సో ఏమైతుంది బై 2 ఇట కామన్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు చూడు, ఈ మొత్తం టర్మ్ సేమ్ ఉంది. 2 1 జా 2 1 జా కట, n 1 జా కట, ఇది మొత్తం 1 జా, ఇది మొత్తం 1 జా కట. సో నువ్వు ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేటప్పుడు గిట నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏడా అంటే ఇక్కడ n మైనస్ 1 n ప్లస్ 1 ఉందనుకో, సేమ్ టర్మ్ ఉంటే మొత్తం బ్రాకెట్ ని క్యాన్సిల్ చేయాలి, ఒక్కొక్క టర్మ్ ని కావాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ ఏమొచ్చింది 1/1 ప్లస్ n ప్లస్ 1 బై ఇక్కడ డినామినేటర్ లో 1 3 1 ఉంటే LCM 3 వస్తుంది. సో డైరెక్ట్ దీనికి ఇంటూ అయిపోతుంది 3 ప్లస్ n మైనస్ 2. సో 1/1 ప్లస్ n ప్లస్ డినామినేటర్ ఉంది కదా, ఇది పల్టీ కొట్టిపించినాం అనుకో 1 ఇంటూ 3 అవుతుంది. 1 3 ఎంత 3, n మైనస్ 2 ప్లస్ 3 ప్లస్ 1. 1 ప్లస్ n అన్నా n ప్లస్ 1 అన్నా సేమ్ కాబట్టి n ప్లస్ 1 1 ప్లస్ 3 దట్ ఈస్ 4/n ప్లస్ 1. ఏంది LHS ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఇప్పుడు RHS గీట వేసి ఇదే రావాలి, వస్తే మన ఆన్సర్ అయిపోయాయి అంతే. అట్లనే ఒక మంచి మార్కర్లు, బ్రాండెడ్ మార్కర్లు ఉంటే సెట్ చేయాలి, అంటే బ్రాండ్ పేరు కమెంట్ సెక్షన్లో పెట్టుర్రి. సెట్ ఏం చేయకూరి నేనేమనుకుంటా కానీ ఇవి చక్క అంత డార్క్ పడతలేవు, వెడల్పు పడతలేవు, సన్నగా పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, RHSకి వెళ్దాం. RHS ఇది ఏదో ఒకటి రాలి, అండ్ A&D అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 2A2 బై A2 ప్లస్ A3. A2 అంటే ఏంది NC1 ప్లస్ NC2 ఇవేగా వాల్యూస్, అందుకే అది దుడిపేసినాం. సో 2 ఇంటూ NC1 ఈజ్ నథింగ్ బట్ n బై NC1 ఈజ్ నథింగ్ బట్ n, NC2 ఈజ్ నథింగ్ బట్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్.
2 ఫ్యాక్టోరియల్ ఎంత బై 2. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 టర్మ్స్ వచ్చేటట్టు రాస్తాం, డినామినేటర్లో 2 అవుతుంది. సరేనా? ఈడ నువ్వు ఈడ క్యాన్సిల్ చేసినావు అనుకో తప్పు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది. సో కామన్ తీసి క్యాన్సిల్ చేయాలి. సరేనా? ఇవి బేసిక్ ఆపరేషన్స్. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. సాల్వ్. మీరు ట్రై చేయరి, నేను హెల్ప్ చేస్తాను. మీరు టైం పాస్ చేయని ఇంకైతే మెసేజ్ చేయకూడదు అసలు. 2 1s are 2. టైం పాస్ ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ టైం సప్లీకి మస్తు మంది అట్లనే చేసారు. మనం ఎంత చెప్పినా కానీ ఊకుకి ఇంపార్టెంట్ అని అడిగారు. ఏం చెప్పినా ఫస్ట్ సప్లీ పేపర్లు నేర్చుకో రెగ్యులర్ పేపర్ నేర్చుకో, దాని తర్వాత లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు నేర్చుకో అని చెప్పిన. దానికి ఇట్లా ప్రతిసారి ఇంపార్టెంట్ అన్నాడు, కోపమైంది. ఇట డినామినేటర్ 1 1కి 2కి ఎల్సిఎం 2 2 1s are 2 plus n minus 1. ఎందుకంటే 180 మొత్తం అంతగా. సో ఏమవుతుంది, ఇది పల్టీ ఒకటి పి ఏమవుతుంది 2 బై ఇది మొత్తం అవుతుంది 2. n minus 1 plus 2 కదా, n ఒకటే 2 minus 1 plus 1. 2 2s are 4 by n plus 1. అంతే వచ్చిందా LHS RHS సేమ్. సో లాస్ట్కి ఏం రాశారంటే ఇది రాసి therefore అరే ఇది కాదు, 3 చుక్కలు బొట్లు పెట్టాలి. therefore ఇది ఈజ్ ఈక్వల్స్ టు 4 by n plus 1. hence short. చూపెట్టమన్నాడు కదా, చూపించేసినాం. మేము చూపించినందుకు ఏంది 7 మార్కులు వేసేసి అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టు. టాటా బై బై. అండ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతారంటే ఫస్ట్ రెగ్యులర్ పేపర్, సప్లీ పేపర్ లాస్ట్ 2 years వేసేసేది. దానికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం లేవు. ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టు యూజ్ అయినట్టయితే.